1977లో ఇందిరాగాంధీ కోసి పడేసింది తప్ప ఆ తర్వాత ఎవరు చేయించుకోవట్లేదు. చాలా తక్కువ మంది మెన్ ఉంటారండి నిజంగా, వాళ్ళు రెడీగా ఉండి చేయించుకుంటారు. దానికి తర్వాత కూడా కాంప్లికేషన్స్ తక్కువ, మెన్ రికవర్ అయ్యేది బెటర్. అవునండి. మగవాళ్ళు ఒక అపోహ ఉంది ఏంటంటే అది గనుక చేయించుకున్నాక లిబిడో తగ్గిపోతుంది, ఇంకా మాకు డిజైర్ ఉండదు. రెండోది పనికి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతాయేమో, మళ్ళీ తెగిపోద్దేమో, అంటే బయటకు వెళ్తారు కదా పనికి, అంత మునుపడంత యాక్టివ్ ఉండమేమో అని ఒక భయం ఉంటుంది అందులో. అది యాక్చువల్లీ నిజం కాదండి. కొన్ని పాయింట్స్ చెప్పాలంటే మగవాళ్ళలో టెస్టిస్ అనేది పొట్టలో ఉండదు, బయట ఉంటాయి. కాబట్టి చిన్న కట్ అంటే జస్ట్ ఇట్లా చిన్న పోక్ లాగా ఇచ్చి ఆ ట్యూబ్స్ తీసి టై చేసి మళ్ళీ పెట్టేస్తారు. కట్ కూడా కాదు యాక్చువల్లీ, జస్ట్ స్ట్రెచ్ చేసి తీసి మళ్ళీ పెట్టేస్తారు. నో స్కాల్పల్ అంటే కుట్టు లేని పద్ధతులు వచ్చేసినాయి మగవాళ్ళు. జస్ట్ ఆ డే రెస్ట్ తీసుకుంటే చాలు, ఒక 3 నెలలు వెయిట్ లిఫ్ట్ చేయొద్దంట, 3 నెలల తర్వాత వీర్యం టెస్ట్ చెయ్యాలి, చేసి ఏం లేదన్నాక అప్పుడు సేఫ్ అని చెప్తా. ఆడవాళ్ళకి ట్యూబ్స్ అనేది పొట్టల్లో ఉంటాయి, సో వాళ్ళకి అది అంత ఈజీ సర్జరీ కాదు. వాళ్ళకి మొత్తం బాడీ ఎనస్థీషియా ఇవ్వాలి. మగవాళ్ళకి మొత్తం ఎనస్థీషియా ఇచ్చి పడుకోబెట్టి అప్పుడు వేసి ట్యూబ్స్ ట్రై చేసేసి బయటికి రావాలి. దాని వల్ల లోపల వేరే ఆర్గన్స్ కి కూడా అతుకులు రావచ్చు, ఛాన్సెస్ లెస్ కానీ రావచ్చు. ఎడెషన్స్ అంటారు. ఎనీ అబ్డామినల్ సర్జరీ అయ్యాక ఆడవాళ్ళకి పొట్ట మీద ఏ సర్జరీ అయ్యాక, అది లాప్రోస్కోపీ కీ హోల్ మెథడ్ అవ్వనివ్వండి, ఓపెన్ మెథడ్ అవ్వనివ్వండి, తర్వాత వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ లోపల ఎడెషన్స్ అంటే అతుకులు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆడవాళ్ళలో కన్నా మగవాళ్ళు వెళ్ళడం వల్ల అడ్వాంటేజెస్ ఎక్కువ, మగవాళ్ళు రిస్క్స్ తక్కువ, ఆడవాళ్ళు రిస్క్స్ ఎక్కువ. రికవరీ మగవాళ్ళు బెటర్, ఆడవాళ్ళు ఏం చేస్తారంటే డెలివరీ టైంలోనే చేసేస్తున్నాం. సో అందువల్ల కొంచెం ఓకే. ఇది వచ్చింది కాబట్టి టాపిక్ నేను ఒక విషయం చెప్పాలండి. ఈ లేడీస్ లో చేయించుకునే ఫ్యామిలీ ప్లానింగ్ ప్రొసీజర్ ని ట్యూబెక్టమీ అంటాం. ఇది డెలివరీ టైంలో కాకుండా వేరే టైంలో చేసిన దానికి బెనిఫిట్ చాలా ఎక్కువ, అంటే ఫెయిల్యూర్ తక్కువ. 1000 మందిలో 3-4కి ఫెయిల్ అవుద్ది అనుకుంటే, డెలివరీ టైంలో చేసినప్పుడు గర్భసంచి పెద్దగా ఉంది కాబట్టి, బ్లడ్ సప్లై ఎక్కువ ఉంది కాబట్టి ట్యూబ్స్ కూడా కొంచెం వాచి ఉంటాయి, కొద్దిగా వాపు ఉంటుంది. సో అది టై చేసేసాక మళ్ళీ అవి రీకెనలైజ్ అంటే అతుక్కుపోయే ఛాన్సెస్ ఎక్కువ, అంటే ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ. సిజేరియన్ టైంలో చేసే ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీస్ ఫెయిల్యూర్ ఇస్ డబుల్ వెన్ కంపేర్ టు సిజేరియన్ కాకుండా మధ్యలో చేసే దాంట్లో. అందుకని చాలా ప్లేసెస్ లో వేరే కంట్రీస్ లో సిజేరియన్ టైంలో మీరు వెళ్ళి అడిగితే మేము చెయ్యమంటారు వాళ్ళు, మళ్ళీ తర్వాత రండి తర్వాత చేస్తామంటారు. సో సిజేరియన్ టైంలో యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్, చేయకుండా ఉంటే బెటర్. కానీ మనం ఏంటంటే మన కంట్రీలో ఒకటే సర్జరీలో అయిపోతుంది కాబట్టి మనం చేసేస్తున్నాం. దట్ ఈస్ వన్ పాయింట్. ఇంకోటి మ్యామ్, చాలా మంది ఇంటర్ కోర్స్ తర్వాత భయపడిపోయి మనం చేయాలి, ఏదో ఒకటి చేయాలని పిల్స్ దానికి కూడా వచ్చినట్టున్నాయి కదా, అంటే ఆ తర్వాత కూడా గర్భనిరోధక మాత్రలు తీసుకునే ఛాన్స్ ఉంది కదా, అవి ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి? వాటిని ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటారండి. ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అంటే ఏంటంటే కపుల్ కలిసారు, అయిపోయాక వాళ్ళు ఇప్పుడు మాకు ప్రెగ్నెన్సీ వద్దని రియలైజ్ అయ్యారు అంటే అప్పుడు కాండమో లేదో సేఫ్టీ అనేది వాడలేదు. సో ఇందులో 2 రకాల పిల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవోనార్జెస్ట్రాల్ పిల్ అనేది ఒక టాబ్లెట్ ఉంది, యూలిప్రోస్టాల్ అని టాబ్లెట్ ఉంది. ఈ టాబ్లెట్ ఏం లేదు, ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ అధికంగా ఉంటుంది. చెప్పేస్తున్నారు వాళ్ళు కొనేసుకుని వేసుకుంటారు మళ్ళీ. అలా లేదు, అట్లా కాదు. వాళ్ళు ఎప్పుడు వేసుకోవాలో వాళ్ళకి తెలియదు. ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ 14 days ఈ టాబ్లెట్స్ పనిచేస్తాయి. మాకు ఎట్లా వస్తారు పేషెంట్స్ 17-18 రోజు అంటే అండం ఆల్రెడీ రిలీజ్ అయిపోయాక వచ్చి, మేడం ఈ టాబ్లెట్ వేసుకున్నాం ఓకే కదా, పనిచేయదు. ఈ టాబ్లెట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ అంటే పనితీరు ఎలా ఉంటుందంటే అండం రిలీజ్ అవ్వకుండా ఆపుద్ది. ప్రతి నెల మనకి 15-14 రోజు అండం రిలీజ్ అవుతుంది ఎవరికి, రెగ్యులర్ గా ఉన్న సైకిల్ వాళ్ళకి. అండం రిలీజ్ అయిపోయాక కలిసి అయ్యో అని అప్పుడు టాబ్లెట్ వేసుకుంటే దేనికి ఉపయోగం, ఆల్రెడీ అండం రిలీజ్ అయిపోయింది, సో టాబ్లెట్ పనిచేయదు. సో అండం రిలీజ్ అయిపోయాక పనిచేసే ఒకే ఒక మెథడ్ ఏంటంటే కాపర్ టీ అని మీకు చెప్పాను కదా, అది. సో అండం రిలీజ్ అయిపోయాక ఎవరైనా అయ్యో మాకు వద్దు అనుకుని వస్తే వాళ్ళు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఇమీడియట్ గా గర్భసంచిలో కాపర్ టీ వేయించుకోవాలి. కాపర్ టీ అండం రిలీజ్ అయినా కూడా స్పర్మ్ అండం కలిసినా కూడా ఫామ్ అయిన బేబీని కూర్చొనివ్వకుండా ఆపుద్ది. సో ఫస్ట్ 14 days టాబ్లెట్స్ పనిచేస్తాయి. సెకండ్ 14 days లో అంటే అండం రిలీజ్ అయ్యాక ఒకవేళ కపుల్ కలిసి ఉంటే టాబ్లెట్స్ పనిచేయవు. చాలా మంది మేడం మేము కలిసాము, మేము టాబ్లెట్ కూడా వాడాము, మరి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది మాకు అర్థం కావట్లేదు అంటే టాబ్లెట్ పని చేయలేదా, లేదు మీరు రాంగ్ టైంలో టాబ్లెట్ తీసుకున్నారు, ఎగ్ రిలీజ్ అయిపోయి. అందుకనే ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అనేది ఈ టాబ్లెట్ ఓవర్ ద కౌంటర్ దొరికినా కూడా
మీరు వేసుకోవద్దనే మేము చెప్తాం. ఎందుకంటే మీకు అది సూట్ అవుద్దా లేదా, మీది ఏ టైమ్ ఆఫ్ సైకిల్లో ఉన్నారు, మీ ఎగ్ రిలీజ్ అయిందా లేదా చూసాకే మేము చెప్పగలుగుతాం. సో దానికి కూడా మీరు వచ్చి మమ్మల్ని కలవండి. బికాస్ అది ఫెయిల్ అయ్యాక అది ఫెయిల్ అయిందని బ్లేమ్ చేయలేరు మీరు. అది మీరు రాంగ్ టైంలో వేసుకుంటున్నారు కాబట్టి అది మీకు పని చేయట్లేదు. సో మీరు లేడీసే కదా మేడం, మీతో చెప్పుకోవడానికి సిగ్గుపడతారా లేదంటే ఓపెన్ గా చెప్తారా? ఇది అయితే చెప్తారండి ఓపెన్ గానే. చాలా మంది ఇట్లా కలిసాము, మాకు వద్దనుకుంటున్నాం మేడం, ఈ మెడికేషన్ వాడచ్చు అని. సో దీంట్లో ఎక్కువ మంది చెప్పుకోకుండా ఉండని వాళ్ళు లేరు. చెప్పొద్దు అనుకున్న వాళ్ళు ఇలా ఓవర్ ద కౌంటర్ పిల్ తీసేసుకుని తర్వాత యాక్సిడెంటల్ గా ప్రెగ్నెన్సీలో వస్తారు. అయ్యో మేము తీసుకున్నాం మేడం పని చేయలేదని వస్తారు. కానీ మోస్ట్లీ చాలా మంది చెప్తారు. కొంతమంది మేడం నిన్న మేము కలిసాము, మేము ఈ టాబ్లెట్ తీసుకోవచ్చా అని వస్తారు. 9వ రోజు 10వ రోజు అలా వస్తే సరే తీసుకోవచ్చు అని చెప్తాం. మనం అడిగినా కూడా వాళ్ళు చెప్పరు. వాళ్ళు 4-5 రోజుల క్రితం ముందు కలిసింది కూడా ఉంటుంది. సో అప్పుడప్పుడు ఏమవుతుందో ఎగ్ రిలీజ్ అనేది మన చేతిలో ఉండదు. ఈ టైంలో అవుతుంది అనుకుంటాం, ముందే అయిపోయింది అనుకోండి వాళ్ళకి మళ్ళీ యాక్సిడెంటల్ గా ప్రెగ్నెన్సీ వస్తుంది. హిస్టరీ దాయకుండా కంప్లీట్ గా చెప్పినప్పుడే మనం ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అనేది అప్రోప్రియేట్ గా ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఇవ్వగలుగుతాం. రైట్ మ్యామ్. ఈ యొక్క సెక్సువల్ హెల్త్ ఏదైతే ఉందో దానికి అదర్ రీజన్స్ కూడా అడ్డంకిగా మారే ఛాన్స్ ఉందా? అంటే సైకలాజికల్ ఇష్యూస్ కావచ్చు, ఇతర అనారోగ్యాలు, మీరు అన్నట్టు షుగర్ కానీ బీపీ ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటన్నిటి వల్ల కూడా ఈ సెక్షువల్ లైఫ్ ప్రభావితం అయ్యే అవకాశం ఉండొచ్చు అండి. ఎస్పెషల్లీ పిల్లలు పుట్టిన వెంటనే బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఒకటి మీకు నేను చెప్పాను, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఎస్పెషల్లీ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కింద కుట్లు పడి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళ హస్బెండ్ తో కలిసిన దాంతో పాటు పొడిగా ఉంటుంది కాబట్టి విపరీతంగా పెయిన్ ఉంటుంది. అండ్ ఆ టైంలో వాళ్ళకి ఆ సెక్షువల్ డిజైర్ అంటారు, లిబిడో అంటారు, కలవాలన్న ఫీలింగ్ కూడా ఉండదు. సో దాని వల్ల ఇబ్బంది పడతారు. అట్లా వచ్చే వాళ్ళకి ఏం చెప్తామంటే బేబీని ఎవరికైనా ఇచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి. అండ్ మీరు ఇట్లా ఫీల్ అవుతున్నారని ఆయనకి చెప్పాలి, ఆయన ఫీల్ అయ్యేది మీరు చెప్పాలి. కూర్చొని మాట్లాడుకుంటే కమ్యూనికేషన్ అంటారు, మాట్లాడుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అండ్ అప్పుడు కూడా ఇంకా వాళ్ళు డ్రైనెస్ ఫీల్ అవుతే లూబ్ అంటే మనం సెక్రిషన్స్ కోసం మెడికేషన్ ఇస్తాం. అప్పుడు కూడా వాళ్ళు ఇంకా లేదు కలవలేకపోతున్నారంటే ఇంకా ఫర్దర్ గా మనం సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ అనేది చేస్తాం. ఇది డెలివరీ అయిపోయిన వాళ్ళకి. తర్వాత మీరు ఈ బీపీ షుగర్ వాటిలో ప్రాబ్లం ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వెజనల్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్ అనేది ప్రాపర్ గా చేసుకోవాలి. యాజ్ సచ్ డయాబెటీస్ వల్లనే డిజైర్ తక్కువ ఉంటుంది అయితే ఏమీ లేదు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. కానీ మీరు ఆ వెజనల్ హెల్త్ అనేది ఎక్కువ మెయింటైన్ చేసుకుని ఇన్ఫెక్షన్ అనేది రాకుండా చూసుకోండి. బికాస్ భర్తతో కలిసినప్పుడు వెజనల్ ఇన్ఫెక్షన్ ఉంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి కలిసిన సాటిస్ఫాక్షన్ అనేది ప్రాపర్ గా ఉండకపోవచ్చు. సో అది మెయిన్ రీజన్. తర్వాత వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు కూడా ప్రతిసారి కాదు, నాట్ ఆల్వేస్, బట్ కొంతమందిలో. సో అండ్ కలిసినప్పుడు ఇబ్బందులు ఎక్కువ ఉండొచ్చు, బరువు ఎక్కువ ఉండడం వలన, వేరే రీజన్స్ వలన. సో వాళ్ళకి మనం లైఫ్ స్టైల్ మెయిన్ గా చెప్తాం. అంటే ఫస్ట్ వెయిట్ లాస్ అయ్యి యోగా లేదా మెడిటేషన్ ఏదో చేసుకుంటూ హెల్దీ డైట్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ చేసుకుంటూ సైమల్టేనియస్ గా దెన్ వాళ్ళు సెక్షువల్ ఇంటర్కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తే కొంతవరకు కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ చేసుకున్నాక బెటర్ గా ఉంటుంది.